యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని మాటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గ్రామ సర్పంచ్గా జెన్నే సిద్ధులు విజయం సాధించిన సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో శాలువాలతో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్నే సిద్ధులు మాట్లాడుతూ, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దిశలోకి తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీఎం నందమూరి జెన్నే సిద్ధుచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విబ్బీర్ల ఐలయ్య సహకారంతో మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. నా పేరు జెన్నే సిద్ధులు. నేను మోటకొండూరు మండలం మాటూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గా మా గ్రామ ప్రజల దీవెనలతోటి భారీ మెజారిటీతో నిన్న గెలవడం జరిగింది. నేను గౌరవశ్రీ ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారి సహకారంతో మాటూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మెయిన్ గా ఏదైతే ఉందో ఒక 332 సర్వే నెంబర్ సంబంధించిన పట్టాభూములు 50 మందికి సంబంధించిన పట్టా పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ కమిటీలు అయితేనేది, అదేవిధంగా వివిధ కుల సంఘాల భవనాలు అయితేనేది, గ్రామంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదేవిధంగా సబ్ స్టేషన్ కు ప్రతిపాదన దశలో ఉన్న సబ్ స్టేషన్ మంజూరికి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవశ్రీ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని 100% జిల్లాలో మొదటి స్థానం ఉంచడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా గ్రామ ప్రజలకు కూడా నన్ను రెండోసారి సర్పంచ్, గతంలో 2006లో సర్పంచ్ గెలిపించడం జరిగింది. తదనంతరం ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను రెండోసారి సర్పంచ్ గా గెలిపించడం జరిగింది. గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. వారి యొక్క అభిమానానికి నేను ధన్యుణ్ణి. కాబట్టి నా యొక్క ఈ యొక్క పదవీ కాలాన్ని, వచ్చే 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తిగా వారి యొక్క వ్యక్తిగత పనులు అయితేనేమి, గ్రామ అభివృద్ధి అయితేనేది, ప్రతి ఒక్కరు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి, వారి యొక్క సమస్యల పరిష్కారానికి నిరంతరంగా సమయం కేటాయించి వారికి అందుబాటులో ఉంటానని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని, నేను ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఒక అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ అయితేనేమి, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ అయితేనేమి, నేను ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని 100% 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం. మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.